ఒకవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం చల్లబడడం లేదు. చల్లబడినట్లు చల్లబడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. పెరిగినట్లు పెరుగుతుంది, మళ్ళీ చల్లబడినట్లయితుంది. డొనాల్డ్ ట్రంప్ లాంటి నిలకడలేని వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడు కావడం వల్ల ఇటువంటి పరిస్థితులన్నీ ఎదురవుతూ ఉన్నాయి. అది ఎప్పుడు మొత్తం సర్దుకుంటుందో, ఎప్పుడు అదంతా చల్లబడిపోతుందో ప్రపంచం ఎదురు చూస్తుంది. ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు ఇక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాను కూడా అటు దక్షిణ కొరియా, జపాన్ టార్గెట్గా క్షిపణులను ప్రయోగిస్తూ ఉన్నారు. తాజాగా దక్షిణ కొరియా, జపాన్ వాళ్ళ సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి ఇటు ఉత్తర కొరియా నుంచి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. 20 రోజుల్లో రెండోసారి క్షిపణులను ప్రయోగించడం. ఇవి ఇంక మరింత పవర్ఫుల్ క్షిపణులు అని చెప్పి అంతర్జాతీయ పత్రికలు రాసుకుంటూ వస్తున్నాయి. దీని మీద దక్షిణ కొరియా స్పందించింది. రెచ్చగొడుతూ ఉన్నారు, సంయమనం పాటిస్తూ ఉన్నాం, ఇటువంటిది మంచిది కాదు, మా నిఘా పెంచుతూ ఉన్నాం, ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు ఆపేయాలని చెప్పి దక్షిణ కొరియా నుంచి అఫీషియల్గానే ప్రకటన వచ్చింది. జపాన్ కూడా స్పందించింది. ఏకంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జపాన్ రక్షణ శాఖ మంత్రి అవసరమైతే ఆ పర్యటన కుదించుకొని వచ్చేసి దీని మీద సమీక్ష చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. సో ఇటు ఉత్తర కొరియా, అటు దక్షిణ కొరియా జపాన్లను అంటే రెచ్చగొట్టే పని చేస్తూ ఉంది అని ఆ రెండు దేశాల అధికారిక ప్రకటనల్లో అయితే కనిపిస్తూ ఉంది వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో. బట్ అంతకుముందే ఉత్తర కొరియాని ఎంత కిమ్ జాంగ్ ఉన్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ పత్రికలు వార్తలు రాసుకుంటూ వచ్చాయి. అమెరికా ఎవరైతే వాళ్ళ మీద తిరగబడలేరో వాళ్ళ మీద మాత్రమే విభేదాలు కోరుకొని వాళ్ళ మీద మాత్రమే యుద్ధానికి అని చెప్పి వెళ్తారు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం కూడా అలాంటిదే. మా మీద ఎవరు అంటే ఇరాన్ తిరగబడలేదు కాబట్టి, ఇరాన్ శక్తి అంత సరిపోదు కాబట్టి ఇరాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దారికి తెచ్చుకుంటే ప్రపంచం భయపడుతుంది అని ఇటువంటి స్ట్రాటజీని అమెరికాను అవలంబిస్తూ ఉంటుంది. వాళ్ళను కనుక నష్టపరుస్తారు, వాళ్ళకు తిరుగులేని దెబ్బ కొడతారు అనుకుంటే ఇప్పుడు మా ఉత్తర కొరియా జోలికో, లేకుంటే చైనా జోలికో, రష్యా జోలికో రమ్మనండి, అమెరికా ఎప్పటికీ కూడా మా జోలికి రాదు. ఒకవేళ ఉత్తర కొరియా జోలికి వస్తే ఏమవుతుంది అన్నది అమెరికాకు బాగా తెలుసు. ఒకే ఒక క్షిపణితో భూమి మీద అమెరికా అదృశ్యమైపోతుంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మా జోలికి కూడా రారు. మా జోలికని కాదు, గట్టి వాళ్ళ జోలికి, అమెరికాను ఇబ్బంది పెడతారు అన్న వాళ్ళ జోలికి వాళ్ళు ఖచ్చితంగా పోరు. ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉండవో వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళను భయపెట్టడం ద్వారా ప్రపంచాన్ని ఏదో దారికి తెచ్చుకోవచ్చు అని చెప్పి అమెరికా స్ట్రాటజీ అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు రాసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్తో పాటు వాళ్ళ కుమార్తె కూడా అన్ని విద్యల్లోనే ఆరుతేరుతూ ఉన్నారు. బహుశా ఇన్ని రోజులు వారసత్వం కిమ్ మీద వాళ్ళ చెల్లెలుగా అన్నారు, ఇప్పుడేమో వాళ్ళ కుమార్తె కంటూ ఉన్నారు. 14 సంవత్సరాల వయసులోనే కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె అన్ని రకాల విద్యలు నేర్చుకుంది అని, గుర్రపు స్వారీ దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆ అమ్మాయి ప్రతిభ చూపెడుతుంది అని చాలాసార్లు అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఈ ఉద్రిక్తత తగ్గి శాంతి నెలకొనాలని చెప్పి కోరుకునే జనం మళ్ళీ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్ అంటూ అక్కడ మరో ఉద్రిక్త వాతావరణాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కోరుకోవడం లేదు. అటువంటివి జరగకుండా ఉండాలి అని చెప్పి ప్రపంచం కూడా కోరుకుంటూ ఉంది.